చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ యశ్వంత్ తోటి ఒక ఏమని చెప్తారు, ఒక ప్రాజెక్ట్‌తో యాక్ట్ చేయబోతున్నాననమాట. బుజ్జి బంగారం తర్వాత నేను యశ్వంత్ కలిసి ఇది చేసామన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సో తొందరగా లేచి ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయడానికి బయటకు వెళ్తున్నాను అనమాట, దట్టు యశ్వంత్ తోటి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను యశ్వంత్తో కలిసి కార్తీక దీపంలో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ అయితే చేసాము. అది కూడా చాలా అయితే కాదు. సో కొన్ని సీన్స్ అది అయిపోయిన తర్వాత నా ఛానల్లో అఫీషియల్గా బుజ్జి బంగారం సాంగ్ చేసాము. అది కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయి వస్తుంది. అది అయిపోయిన తర్వాత నేను యశ్వంత్ ఎక్కడా కలిసి ఒక సాంగ్ చేయడం కానీ వీడియో చేయడం కానీ అస్సలు చేయలేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు నా ఛానల్లో కాంబినేషన్కి ఒక వీడియోస్ అన్ని చేస్తూనే ఉంటాము. సో ఇదన్నీ పక్కన పెడితే చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ యశ్వంత్ తోటి ఒక ఏమని చెప్తారు, ఒక ప్రాజెక్ట్తో యాక్ట్ చేయబోతున్నారు అనమాట. సో కాబట్టి ఈరోజు అదేంటి, ఎక్కడ చేస్తున్నాము ఏంటి, అండ్ నా లుక్ ఏంటి, యశ్వంత్ లుక్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, కంప్లీట్ BTS అంటే ఎలా జరగబోతుంది షూట్ అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించాలనుకొని ఈ వీడియోని నేను చేస్తున్నాను అనమాట. అండ్ దానికన్నా ముందు ఇందాకే చెప్పినట్టు, సో ఎర్లీ మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళి చేయాలి. దట్టు ఇక్కడ నుంచి నేను చార్మినార్కి వెళ్ళి షూట్ చేస్తున్నాం అనమాట. సో చార్మినార్కి వెళ్ళాలి అంటే అఫ్కోర్స్ మా ఇంటి నుంచి చార్మినార్ చాలా లాంగ్, సో 1 hour పడుతుంది. సో కాబట్టి తొందరగా లేచి ఇక్కడే కంప్లీట్గా ఎంటైర్ లుక్ అంతా ఇక్కడే రెడీ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనేసి పొద్దునే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయిపోయి మీకు అక్కడ మా షూట్ BTS ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. సో ఇంట్లోనే రెడీ అయ్యి బయలుదేరాలి. సో రెడీ అవ్వాలి అంటే మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఇంటికి రావాలి, ఎలాగో టైం పడుతుంది కాబట్టి. ఆ లోపు ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో మీరు అందరూ చూసే ఉంటారు. సో ఏంటంటే నేనైతే ఒక ప్రోడక్ట్ని ట్రై చేశాను, అగేరో వాళ్ళ స్టిక్ వాక్యూమ్ క్లీనర్. సో చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. సో నాకైతే నచ్చింది కాబట్టి దానికన్నా ఇంకొంచెం అప్గ్రేడ్ అవుదాం అనేసి సో నేనేం చేశాను అంటే అగేరో వాళ్ళ రోబో వాక్యూమ్ క్లీనర్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో నిన్ననే వచ్చింది. సో చూద్దాం ఈరోజు కూడా, అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాలని అనుకుంటున్నాను కాబట్టి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనేసి చూపిస్తాను. ఓకే, ముందుగా మనము స్మార్ట్ లైఫ్ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోవాలి. దాని తర్వాత పవర్ బటన్ అలాగే హోమ్ బటన్ని 3 seconds అట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకుంటే రోబో వాక్యూమ్ క్లీనర్ డివైస్ అనేది మన మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇందులో మనకు చాలా రకాల మోడ్స్ ఉంది అన్నమాట. సో ముందుగా వచ్చేసి మాన్యువల్ మోడ్. ఇది ఏంటంటే మనమే మాన్యువల్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటెలిజెంట్ క్లీనింగ్ మోడ్. సో ఇది డిఫాల్ట్ తనే ప్రాపర్గా క్లీన్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ డిఫైన్డ్ ఏరియా, అంటే మన ఏరియాకి ఏదైతే క్లీన్ కావాలో అక్కడ సెట్ చేసి పెట్టేస్తే అదే డిఫైన్డ్గా క్లీన్ చేసేసుకుంటుంది. అలాగే రిస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఏ ఏరియా అయితే క్లీన్ చేయకూడదు అని సెట్ చేస్తే ఆ ఏరియాని క్లీన్ చేయదన్నమాట. సో ఇందులో మనకు డ్రై అండ్ వెట్ క్లీనింగ్ ఆప్షన్స్ కూడా ఉంది అన్నమాట. సో వెట్ క్లీనింగ్ కావాలన్నప్పుడు కూడా మనము ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్కి వాటర్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాప్ హోల్డర్లో మనకు వెట్ క్లీనింగ్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ మనము ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్తే స్కెడ్యూల్ చేసి వెళ్తే మనము వచ్చేలోపు క్లీనింగ్ కూడా చేసేస్తుంది అనమాట. సో నాకైతే ఈ అగారో రోబో వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా అంటే మిస్ చేయకుండా ట్రై చేయండి. నేనైతే ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో
గో అండ్ చెక్అవుట్. సో చూసారు కదా ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ అనేది ఎంత మంచిగా పనిచేస్తుంది అనేసి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈజీ. సో ఇందాకే చెప్పినట్టు జస్ట్ మనము అన్నీ సెట్ చేసి వెళ్తే అదే ప్రాపర్గా క్లీనింగ్ అన్నీ చేసేస్తుంది కాబట్టి వెరీ ఈజీ. సో మీరు కూడా అంతే మిస్ చేయకుండా ఈ అగారో రోబో వాక్యూమ్ క్లీనర్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు కూడా ఎలా అనిపించింది అనేసి ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయ్యి బయలుదేరిపోదాం. ఓకేనా? షాడో బాయ్. షాడో బాయ్ బాయ్. సో షాడో కూడా నాతో పాటు 5 o'clockకి లేచి ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే ఏంటంటే ఇంట్లోనే మేకప్ అని వేసుకొని రెడీ అవుతున్నాను అంటే బయటకు వెళ్ళిపోతాను అనేసి వాడికి అర్థమైపోతుంది కాబట్టి. సో పొద్దునే వాడు కూడా మాతో పాటు లేచి వెయిట్ చేస్తున్నాడు తీసుకెళ్తాననేసి. సో లక్ష్మక్క గుడ్ మార్నింగ్. నందిని అక్క గుడ్ మార్నింగ్. నిద్ర వస్తుందా పక్కనా? సో ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులర్గా చేసుకునే హెయిర్ స్టైలే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. హెయిర్ స్టైల్ అంటే ఇంకా కొంచెం ఇట్లాంటి వాటికైతే ఇలాంటి నార్మల్ సింపుల్గా కావాలి కాబట్టి సో రెగ్యులర్గా చేసుకునే హెయిర్ స్టైల్ అనమాట. సో ఇట్లాంటి ఒక జస్ట్ హెడ్ కర్ల్ మాత్రమే చేస్తున్నాము ఈరోజు. మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని కొంచెం జస్ట్ తీసేసి జస్ట్ న్యాచురల్ కర్ల్స్ లాగా చేద్దాము అనేసి జస్ట్ హెడ్ కర్ల్ మాత్రమే చేస్తుంది. ఎస్ ఇది అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. కంప్లీట్ లుక్ ఎలా ఉంది చూపిస్తాను. దేవిలా దిగిరాను ఎన్నేసి జన్మాలైనా. సో ఫైనలీ చార్మినార్లో షూటింగ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా ఇట్లా వచ్చింది అన్నమాట. అంటే నడుచుకొని వెళ్తున్నాము. హాయ్ హాయ్ బాగున్నారా ఫ్రెండ్స్? సూపర్ ఫ్రెండ్స్, మంచి పార్టీ ఇచ్చారు ఫ్రెండ్స్ మొన్న అయితే మీరు. సో మాతో పాటు ఇంకా షాడోని కూడా నేను తీసుకొస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సాంగ్ కోసం నేను జస్ట్ నార్మల్ కాటన్ శారీ, ఐ మీన్ మీరు లాస్ట్ టైం నాదొక రీల్ చూసే ఉంటారు, దాంట్లో ఒక బ్లూ కలర్ కాటన్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసాను. సో ఇది కూడా సేమ్ అలాగే కావాలి అనేసి ఈ బ్రౌన్ కలర్ సాఫ్ట్ కాటన్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వేసుకొని
సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ వెరీ సింపుల్, నాట్ ఈవెన్ నెక్ పీస్, జస్ట్ ఒక జుంక లాగా, జస్ట్ వెరీ సింపుల్ లుక్. బికాజ్ ఇక్కడ స్ట్రీట్లో షాపింగ్ లాగా ఒక కాన్సెప్ట్ అనుకొని షూట్ చేస్తున్నాము కాబట్టి ఇట్స్ నార్మల్గా క్యాజువల్గా, ఎస్పెషలీ మనం కాటన్ సారీ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ కాబట్టి సో అలా ప్లాన్ చేసి చేసాం అనమాట. సో ఐ హోప్ ఈ లుక్ బాగుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇంకా నెక్స్ట్ సాంగ్కి కూడా ఇంకొక డ్రెస్ అయితే మార్చుకోవాలి, అది కూడా చేంజ్ చేసుకొని ఎలా ఉంది. ఇంతకుముందు చార్మినార్కి రావాలంటే చాలా భయపడేదాన్ని, ఎందుకంటే ఆ క్రౌడ్ కానీ ఆ ట్రాఫిక్ కానీ అసలు పార్కింగ్ ప్లేస్ ఉండదు అనేసి. అబ్బా ఏంటంటే మీరు చార్మినార్కి రావాలంటే పొద్దున వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అప్పుడు మీకు చాలా ఖాళీగా ఉంటుంది అనమాట. మీకు ఎట్లా కావాలో అట్లా ఫోటోషూట్ చేసుకోవచ్చు, మంచిగా స్ట్రీట్ అన్ని చూడవచ్చు. కానీ షాపింగ్ చేయలేము, ఏం చేయలేము, బికాజ్ షాప్స్ ఏమీ ఓపెన్ ఉండదు, కానీ ఫ్రీగా ఉంటుంది. సో నడపడానికి కూడా చాలా బాగుంది, ఫ్రీగా ఉంది. చూపించు స్ట్రీట్ ఎలా ఉంది. ఇంటికి వచ్చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఇలా రెడీ అయ్యాను అనమాట. మీకు ఇందాకే చెప్పినట్టు ఇది నా సెకండ్ లుక్. సో ప్రాపర్ బేబీ పింక్ ఆర్గెన్జా శారీకి జస్ట్ గోల్డ్ అండ్ పింక్ కలర్ బోర్డర్ని అటాచ్ చేసి చేయించాలన్నమాట. సో ఈ ఒక డిజైన్ నాకు ఫిరోజ్ భయ్యా చేశాడు. థ్యాంక్ యూ ఫిరోజ్ భయ్యా. ఇట్స్ ఆల్వేస్ నీ డిజైన్కి నేను పక్కా ఫ్యాన్. అండ్ బ్లౌజ్ కూడా అంతే మీరు చూసుకునేటట్టయితే కొంచెం చాలా డిఫరెంట్గా చేయించుకున్నాను. బికాజ్ జనరల్గా మీరు చూస్తూనే ఉన్నారు స్లీవ్లెస్ అయిపోయింది అండ్ దాంతోపాటు ఎల్బో స్లీవ్స్ వేస్తూనే ఉన్నాను. అండ్ ఈ మధ్య ఫుల్ స్లీవ్స్ కూడా వేశాను. కానీ ఏంటంటే ఇలాంటి ఒక కొత్త డిజైన్స్ అంటే ఈ ఒక కొత్త ప్యాటర్న్ అయితే ట్రై చేయలేదు. సరే ఓకే చలో ఈ శారీకి బాగుంటుంది అనేసి సో నా డిజైనర్ చేసి ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు మీరు చూసుకునేటట్టయితే దిస్ పింక్ అండ్ వైట్ కోంబోన ఇయర్ రింగ్ అండ్ జస్ట్ వెరీ నార్మల్. అండ్ ఎలాంటి నెక్కి కూడా ఎలాంటి వేసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉండడం వల్ల మరి నెక్కి వేసుకుంటే ఇంకొంచెం గాడిలాగా అయిపోతుందేమో అనేసి వేసుకోలేదు. అండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట. అండ్ చాలా మందికి మేబీ ఆర్గెన్జా శారీ నచ్చకపోవచ్చు, ఈవెన్ నేను కూడా అంతే. ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఆర్గెన్జా శారీ, కానీ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఆర్గెన్జా శారీ కాబట్టి ఈ ఒక లుక్ని నేను ఇలా చేసుకున్నాను. అండ్ నాకు కాంబినేషన్గా ఈరోజు అఫ్కోర్స్ యశ్వంత్ ఉన్నాడు కాబట్టి యశ్వంత్ అవుట్ఫిట్ కూడా అంతే దీనికి కాంట్రాస్ట్ చేసామన్నమాట. సో అది కూడా ఎలా ఉంది అనేసి యశ్వంత్ లుక్లో నేను మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లుక్ ఎలా ఉంది, ఈ శారీ ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కమెంట్. ఓకే యశ్వంత్ బాయ్ రెడీయా? ఎస్ యశ్వంత్కి యాక్చువల్లీ నేను టార్చర్ పెడుతున్నాను వీడియో అనేసి. ఎస్ ఈరోజు సో యశ్వంత్కి ఈరోజు నేను నా ఒక పింక్ కలర్ శారీకి ఈ ఒక అవుట్ఫిట్ని నేను కాంట్రాస్ట్గా నేను మ్యాచ్ చేశాను అన్నమాట. కార్గో ప్యాంట్ అలాగే దిస్ షర్ట్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ షర్ట్, బట్ మీకు అక్కడ అంత విజిబుల్ అవ్వట్లేదు. ఎలా నచ్చిందా? బట్ యాక్చువల్లీ ఏంటంటే యశ్వంత్కి నాతో పాటు షాపింగ్ రావడానికి నచ్చదు, కానీ బట్ నేనే వెళ్ళి ఇది తీసుకొచ్చాను అనమాట. షో మీ దట్ నెక్ పీస్. షో మీ దట్ నెక్ పీస్. నో ఎస్ ఇది ఒక సింపుల్ నెక్ పీస్ని నేను మ్యాచ్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ఎంటైర్ అవర్ క్యూట్ హ్యాండ్సమ్ బాయ్ లుక్. చాలా బాగుంది ఇది. సో ఇది అనమాట యశ్వంత్కి ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కామెంట్. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంతే, మీరు వెయిట్ చేస్తారండి, వస్తూనే ఉంటాం. Yes.
ఎండలో షూట్? చాలా బాగుంది. ఎలా ఉంది ఎండలో షూట్ ఎక్స్పీరియన్స్? ఇలాగే ఉంది, డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. ఎస్, సమ్మర్ కాబట్టి యాటిట్యూడ్గా ఉండాలి. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి రెడీ అయిపోయి వచ్చి రోడ్డు మీద షూట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చార్మినార్ నుంచి ఇంటి దగ్గర ఉన్న వేరే లొకేషన్కి వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి సో ఇక్కడ షూట్ చేస్తున్నాం అనమాట రోడ్డు మీద. అబ్బా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఫుల్ ఎండ ఉంది. సో బాడీ అంతా మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది. పాప నా వల్ల షాడో కూడా నాతో పాటు వస్తుంది. షాడో ఫీలింగ్ టెస్టీ, వాటర్ తాగాలి. అయ్యో పాపం సారు కాలే ఎత్తేవారు గుండీలు అయిపోయింది. సో ఈ రోజుకి మనము ఏదైతే అనుకొని చేసామో ఆ షూట్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఇందాకే చెప్పినట్టు మార్నింగ్ నేను ఆఫ్టర్ బిగ్ బాస్ అని వస్తుంది నాకు. ఆఫ్టర్ బుజ్జి బంగారం తర్వాత నేను యశ్వంత్ కలిసి ఇది చేసామన్నమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా మంది కమెంట్ చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఆల్సో. సో ఆఫ్టర్ బుజ్జి బంగారం తర్వాత మీరు యశ్వంత్ గారు కలిసి ఏదైనా చేయండి అనేసి. ఎస్, త్వరలోనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే మేము ముందుకు వస్తాము ఒక మంచి వెబ్ సిరీస్తో. మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అండ్ మీకు కూడా ఏదైనా క్యూట్గా ఇద్దరి ఒక లవ్ స్టోరీకి ఇద్దరికి ఒక క్యూట్ పేరు కూడా కావాలన్నమాట. మీరు సజెస్ట్ చేయండి ఎలాంటి పేరు ఉంటే బాగుంటుంది అనేసి. లవ్లీ అబ్బాయి, లవ్లీ అమ్మాయి క్యారెక్టర్స్ కైండ్ వాళ్ళకి ఎలాంటి ఒక మంచి డిఫరెంట్ పేరు ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. మాకు బాగుంది అనిపిస్తే మా సిరీస్లో కూడా అవన్నీ మేము ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈరోజు చేసింది ఈ వీడియో అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ శుభశెట్టి అఫీషియల్, అలాగే యశ్వంత్ అఫీషియల్ని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అలాగే యూట్యూబ్ షార్ట్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ వీడియో ఎలా వచ్చింది అనేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యు ఆల్, టేక్ కేర్, బై.